అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువన్నులే చెలి పార్ట్ 17. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, అభి మాట్లాడవేంటి? నథింగ్, చెప్పు. ఎక్కడ ఉన్నావు? తనతో బయటకు వచ్చాను అంటే తను తప్పుగా అనుకుంటుందేమో అని సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను బేబీ. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, ఊరికే అని చెప్పింది. కానీ ఫ్రెండ్స్తో బయటకు వచ్చినట్టు చెప్తే రెస్ట్ తీసుకోకుండా ఎందుకు తిరుగుతున్నావు అంటాడు అని ఆమె కూడా విషయం చెప్పలేదు అభికి. బ్రేక్ఫాస్ట్ చేసావా? సరే, రెస్ట్ తీసుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే అభి, బాయ్ అని ముద్దు పెట్టి కాల్ కట్ చేసింది. కానీ అతని మాటల్లో ఉన్న సీరియస్నెస్ కనిపెట్టలేకపోయింది సంజన. శ్రావణినే చూస్తూ డ్రైవ్ చేస్తూ దీన్ని బయటకు తీసుకొచ్చి తప్పు చేశానేమో అనుకొని, అయినా ఎంత పల్లెటూరు అయితే మాత్రం అసలు ఏం తెలియకుండా ఇలా ఎలా ఉంటారు అనుకున్నాడు తన గురించి పూర్తిగా తెలియని అభి. కారు ఆగడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసిన శ్రావణికి అది వాళ్ల ఇల్లే అని అర్థమై పక్కన ఉన్న అభి వైపు చూసింది. అప్పటికే బెల్ట్ తీసి కారు దిగుతున్న అతను, నా వైపు ఏం చూస్తావులే కానీ దిగు అంటాడు. డోర్ తీసి కిందకి దిగిన ఆమె కారులో ఉన్నవి దించుతున్న అభి దగ్గరికి వెళ్ళి ఒక్కో కవర్ చేతిలోకి తీసుకొని 4 కవర్స్ తీసుకొని ఒకేసారి వెళ్ళబోవడం చూసి, అబ్బా, ఆ 4 కవర్లు ఏం మోస్తావు కానీ అవి కూడా ఇక్కడే పెట్టేవే, నేనే తెస్తాను అన్నాడు వెటకారంగా అభి. దాంతో టక్కున ఆగి అభి వైపు చూసిన ఆమెకి అతను తనని వెటకారంగా మాట్లాడుతున్నాడు అని అర్థమై, నా చేతికి దెబ్బ తగలడం వల్ల చేయి నొప్పిగా ఉందండి, అందుకే ఇవి తీసుకువెళ్తున్నాను, లేదంటే అన్నీ తీసుకువెళ్లేదాన్ని అని చెప్పింది చిన్నగా. దాంతో ఇంకేం మాట్లాడలేక, సర్లే వెళ్ళు అన్నాడు చిరాకుగా. సరే అంటూ తల ఊపి బట్టల కవర్స్ వరకు తీసుకొని లోపలికి వెళ్ళిన ఆమెకి ఎదురవుతాడు శరత్. అరే, వచ్చేసారా అనబోతూ కోడలి డ్రెస్ మారిపోయి ఉండడం చూసి ముందు కొంచెం షాక్ అయినా ఆ తర్వాత కోడలి చేతికి కట్టు ఉండడం చూసి, అయ్యో ఏమైందమ్మా అని అడిగాడు కంగారుగా. అవన్నీ తర్వాత చెప్తాను మామయ్య, ముందు వెళ్ళి ఆయన చేతిలోవి అందుకోండి, అసలే అరుస్తున్నారు అని చెప్పింది కంగారుగా. అలాగే అంటూ కొడుకుతో పాటు సరుకులన్నీ తెచ్చి కిచెన్లో పెట్టగా ఇంతలో ఇద్దరికీ మంచినీళ్లతో పాటు మంచి కాఫీ కూడా అందిస్తుంది శ్రావణి. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కాఫీ ఇస్తున్న శ్రావణి వైపు చూశాడు అభి. ఆమె మొహం అలసిపోయినట్టుగా అనిపించి, రావడమే వంటింట్లో పడ్డావా అని అడిగాడు కోపంగా. అతని కోపం చూసి మౌనంగా తల వంచుకొని మామగారి వెనుక నిలబడింది శ్రావణి. ఏమైందభి, ఇప్పుడెందుకు తన మీద అలా అరుస్తున్నావు అని అడిగాడు శరత్. మీకు నేనరిచేది మాత్రమే కనపడుతుంది, అది చేసేది కనపడదు అన్నాడు విసుగ్గా. అరే, అసలేమైందో అరవకుండా చెప్పరా? ఏంటి డాడీ చెప్పేది అంటూ మాల్లో జరిగింది మొత్తం చెప్పి, ఏమైనా చిన్న పిల్ల మనిషి వెనకే రావాలని తెలీదా? ఇది చేసిన పనికి టెన్షన్తో పిచ్చి పట్టింది తెలుసా? ఇంకోసారి ఈ తింగరి పల్లెటూరు మొద్దుని బయటకు తీసుకువెళ్ళమని నాకు చెప్పకండి అంటూ కాఫీ కప్ పక్కన పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. కోపంగా వెళ్తున్న అభి వైపే చూస్తూ ఉండిపోయింది శ్రావణి కొంచెం భయంగా. అది గమనించిన శరత్, నువ్వేం పట్టించుకోకమ్మా వాడి మాటలు, వాడికి కోపం వస్తే అలాగే మాట్లాడతాడు, అలా అని ఆ కోపం ఎక్కువసేపు కూడా ఉండదు అని అన్నాడు శరత్. సరే అంటూ తల తిప్పింది శ్రావణి. అలసిపోయి ఉంటావు, వెళ్ళి కాసేపు పడుకోమ్మా అని చెప్పడంతో తన రూంలోకి వెళ్ళింది శ్రావణి. కోడలి బట్టల గురించి అడగకపోయినా కొడుకు మాటల ద్వారా అతని శ్రావణికి డ్రెస్సెస్ కొనిపెట్టాడు అని అర్థమై కొడుకులోని ఆ చిన్న మార్పుకే హ్యాపీగా ఫీల్ అయ్యాడు శరత్. డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని బెడ్ మీద పడుకున్న అభికి తన కొలీగ్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పరా అన్నాడు విసుగ్గా. హే అభి, నువ్వెక్కడున్నావు అని అడిగాడు అతను. ఇప్పుడు ఇది అడగడానికి కాల్ చేసావా నాకు అని అడిగాడు చిరాగ్గా అభి. హే నో బ్రో, నీ పిల్ల ఇక్కడుంది కదా, నువ్వు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటావు అని కాల్ చేశాను అన్నాడు. నా పిల్ల అక్కడ ఉండడం ఏంటి? ఇంతకీ నువ్వెక్కడున్నావు ముందు క్లారిటీగా చెప్పు. సెంట్రల్ మాల్లో ఉన్నాన్రా. ఇప్పుడు తన అక్కడి నుండి రావడంతో, వాట్, నువ్వు అక్కడున్నావా? పైగా అక్కడ నా పిల్ల ఉంది అని అంటున్నావా? ఏంటి పట్టపగలే వేసేసావా అని అడిగాడు కోపంగా అభి. సండే మందేస్తా కానీ ఇంత పొద్దున్నే పట్టపగలు అసలే వేయన్రా మామ, నేను చెప్పేది నిజం అన్నాడు అభి. ఎందుకు తనని అలా అంటున్నాడో అర్థం కాక. లేకపోతే ఏంట్రా, సంజు అక్కడెందుకుంటుంది?
అరే నిజం బ్రో, ఇక్కడ ఉంది, కావాలంటే పిక్ పెడతాను చూడు అంటూ కాల్ కట్ చేశాడు అతను. అతను కాల్ కట్ చేయగానే ఏంటి వీడు ఇంత గట్టిగా చెప్తున్నాడు, అంటే నిజంగానే తనక్కడ ఉందా అని ఆలోచిస్తూ ఉండగా వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది అభికి. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి చూసిన అతనికి సంజన ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న 15 సెకండ్ల వీడియో కనబడుతుంది. అది చూసి షాక్ అవుతూ, కనీసం ఇందాక కాల్ చేసినప్పుడు కూడా చెప్పలేదే సంజు అనుకుంటూ, అభి నువ్వెక్కడా అని ఆమె అడగడం గుర్తు వచ్చి, అంటే తను నన్ను చూసిందా, అందుకే అలా అడిగిందా, అప్పటికే అక్కడికి వచ్చిందా తను అనుకుంటూ వెంటనే సంజనకి కాల్ చేశాడు అభి. ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పడంలో బిజీ అయిన ఆమె అభి కాల్ రావడం చూసి అందరినీ సైలెంట్గా ఉండమని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ అభి అంది. తొందరపడి మాట్లాడకుండా ఏం చేస్తున్నావు బేబీ అని అడిగాడు ఆమె ఏం చెప్తుందో వినాలని. సడన్గా అతను అలా అడగడంతో 2 సెకండ్స్ ఆలోచించి, అది ఫ్రెండ్స్ వచ్చారు అభి నా దగ్గరికి, వాళ్లతో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాను అని చెప్పేసింది తడుముకోకుండా. ఆమె అబద్ధం చెప్తుంది అని ఊహించని అతను 2 నిమిషాలు షాక్ అయ్యి, అదేంటి సంజు, నువ్వెంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే అంత మంచిది, మరెందుకు వాళ్లతో అలా అని అన్నాడు. ఇట్స్ ఓకే అభి, నిన్న రోజంతా పడుకొని చిరాకు పుట్టింది, అందుకే కాసేపు వీళ్లతో టైం స్పెండ్ చేస్తున్నాను, అయినా నాకంత నీరసంగా ఏం లేదులే. ఓ అయితే మనిద్దరం ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు తను బాగానే ఉన్నాను అని చెప్పడంతో. ఇప్పుడా, వద్దులే అభి, నాకు పూర్తిగా తగ్గాక వెళ్దాం, పైగా రేపు యుఎస్ నుండి మా ఫ్యామిలీ వస్తుంది, ఈ టైంలో నేను బయటకు వెళ్ళొచ్చి నీరసంగా పడుకొని ఉంటే బాగోదు. మరిప్పుడు నువ్వు బయటే ఉన్నావు కదా సంజు అనుకొని, ఏంటి రేపు మీ ఫ్యామిలీ వస్తుందా, ఏంటి అంత సడన్గా అని అడిగాడు అనుమానంగా. నాకు హెల్త్ బాలేదని నన్నే అక్కడికి రమ్మన్నారు, నిన్ను వదిలిపెట్టి అన్ని రోజులు అక్కడ ఉండాలి అంటే అది నా వల్ల కాదు, అందుకే రానని చెప్పేశాను. ఆ మాటకి అప్పటి వరకు ఆమె మీద ఉన్న కోపం కొంచెం తగ్గడంతో, రోజు కాల్స్ చేసుకుంటాం కదా బేబీ, మరి వెళ్ళొచ్చుగా అన్నాడు ప్రేమగా. ఏమో అభి, మాటలో చెప్పినంత ఈజీ కాదది, వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ నుండి నా మనసు నీ వైపే లాగుతుంది, అందుకే కదా నేను అసలు వెళ్ళడం మానేసింది అంటూ మాట్లాడుతూ ఫ్రెండ్స్ దగ్గర నుండి పక్కకి వెళ్ళింది. ఆ ప్రేమకి పూర్తిగా కరిగిపోతూ, సరే కానీ రెస్ట్ తీసుకో సంజు అని చెప్పాడు లాలనగా. అలాగే బాబు అంది సాగదీసి మాట్లాడుతూ. ఆమె మాట తీరుకి నవ్వుతూ, నాటీ గర్ల్, ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు. ఫోన్ చూసి నవ్వుకుంటూ, సారీ అభి అబద్ధం చెప్పినందుకు అనుకొని అక్కడి నుండి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. కాల్ కట్ చేసిన తర్వాత సంజన అలాంటి చిన్న విషయం కూడా తన దగ్గర అబద్ధం చెప్పడం నచ్చక ముందు కొంచెం బాధపడినా తర్వాత ఇంట్లో రోజంతా కూర్చోలేక వెళ్ళిందేమో, అది తెలిస్తే నేను తిడతాను అని అబద్ధం చెప్పిందేమో అని తనకి తనే సర్ది చెప్పుకున్నాడు అభి. డ్రెస్ వేసుకోవడం కొత్త కావడంతో కొంచెం చిరాకుతో పాటు చున్నీని పద్దాకా సరిచేసుకుంటూ పని చేసుకోవడం కష్టంగా అనిపించింది శ్రావణికి. ఎలాగోలా ఆ పూటకి అయితే సర్దుకుంది, కానీ రోజు అంటే కష్టమే అనిపించి ఆ విషయం అభికి ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ సాయంత్రం స్నాక్స్ రెడీ చేస్తున్న ఆమె మార్నింగ్ పైకి వెళ్ళిన అభి భోజనానికి కూడా కిందకి రాకుండా అప్పుడే రావడం గమనించి తను చేసిన ఉల్లిపాయ పకోడీ ప్లేట్లో పెట్టుకొని తీసుకువెళ్ళి మంచినీళ్ళ గ్లాస్తో సహా అతని ముందు పెట్టి ఆ తరువాత బయట కూర్చున్న మావగారి దగ్గరకు వెళ్ళబోతూ ఫోన్ చూసుకుంటున్న అభిని చూసి మనిషి కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు అనిపించడంతో డ్రెస్ గురించి మాట్లాడదాం అనుకొని అతని ముందు ఆగి నిలబడింది. కానీ ఎంతసేపటికి అతనితో మాట్లాడడానికి గొంతులో నుండి మాట రాలేదు భయంతో. కాసేపటికి తల పైకెత్తిన అభి ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు. అది అది అంటూ నసుగుతున్న ఆమె తీరుకి విచిత్రంగా చూస్తూ ఏంటో చెప్పు అన్నాడు విసుగ్గా. నాకు ఈ బట్టలు అలవాట్లేదు కదండి, అందుకే పని చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే అంటూ అతని కళ్ళలోకి చూడగా హా అందుకే అందుకే హా నాకు చెవుడు లేదు, నువ్వు చెప్పేది క్లియర్గా వినపడుతుంది, కాబట్టి నాంచకుండా విషయం ఏంటో చెప్పు అన్నాడు గట్టిగా. అతని మాటల్లో విసుగుకి అందుకే నేను లంగా ఓణినే వేసుకోవచ్చా అని అడిగింది ధైర్యం చేసి. ఆహా అవునా, నువ్వు అవి వేసుకునే కాడికి నేను అంత డబ్బు ఖర్చు పెట్టి ఇవి కొనడం ఎందుకో, నాకిదొక బొక్క మళ్ళీ
అయినా అందరూ డ్రెస్లో కంఫర్ట్ ఉంటుంది అంటారు, కానీ నువ్వేంటి డ్రెస్ వద్దు అంటున్నావు? చూడు, అవన్నీ నాకు తెలీదు. నువ్వు మాత్రం డ్రెస్సెస్నే వేసుకో. అంతకు మించి నాకు చీరల్లో కానీ లంగా ఓణీల్లో కానీ కనపడ్డావో? అతని మాటల్లో కోపానికి భయంగా అతని వైపు చూస్తూ, లేదు అంటూ తల అడ్డంగా తిప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది. ఎక్కడికి అని అడిగాడు ఇంతలో మళ్ళీ అభి. అది మావయ్య గారికి పిన్ని గారికి ఇవి ఇవ్వడానికి అని చెప్పింది భయంగా. నువ్వు పిన్ని పిన్ని అంటూ ఎక్కువ చేసి ఆవిడతో ఎక్కువ కనిపిస్తే అర్ధరాత్రి వచ్చి ఇంత పొడుగున అందంగా పెంచావే ఆ జడని జాలి దయ లేకుండా అడ్డంగా కత్తిరించేస్తాను, జాగ్రత్త. సాధ్యమైనంత వరకు ఆమెకి దూరంగా ఉండు అంటూ వార్నింగ్ ఇచ్చాడు సీరియస్గా అభి. దాంతో వెంటనే వెనక ఉన్న తన జడని ముందుకు వేసుకొని గట్టిగా పట్టుకుంటూ అమ్మో వద్దు అంది ఏడుపు మొహంతో. అది చూసి, ఏ ఆపు, ఎప్పుడు చూడు ఏడుపే నీకు, వెళ్ళిక్కడి నుండి, కానీ వాళ్ళకవి ఇచ్చేసి 2 నిమిషాల్లో ఇంట్లోకి రావాలి, లేదంటే అని వేలు చూపించాడు. సరే అంటూ తల ఊపి కంగారుగా బయటకు పరిగెత్తింది శ్రావణి. దీంతో ముందు ఎలా అయినా ఈ పిన్ని జపం మానిపించాలి, లేదంటే నా లైఫ్కి లాక్ పడేలా ఉంది అనుకుంటూ మధ్యాహ్నం ఫుడ్ స్కిప్ చేయడంతో ఆకలిగా ఉండి ఎదురుగా ఉన్న పకోడీలు చూసి అలాంటి ఆయిల్ ఫుడ్ తినడం ఇష్టం లేకపోయినా ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకొని తింటూ ఫోన్ చూడడం మొదలుపెట్టాడు. ఫస్ట్ 1-2 చాలు అనుకున్నవాడు కాస్త ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసి చివరికి ఫోన్ వైపు చూస్తూనే ఖాళీ అయిన ప్లేట్లో చేయి పెట్టి వెతికి ఖాళీగా ఉన్న ప్లేట్ తగలడంతో తల ఎత్తి ప్లేట్ వైపు చూసి ఇక్కడ పకోడీలుండాలి ఏవి అనుకొని ఆ తరువాత తనే అవన్నీ తినేశాడు అని అర్థమై ముందు వామ్మో నేను ఇన్ని తిన్నానా అనుకొని తర్వాత హా తినే ఉంటానులే, టేస్ట్ చాలా బాగున్నాయి కదా, పైగా చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అని లెక్క ఉండదు కదా మనకి, అయినా ఇక నుండి నాకు ఇలాంటివి పెట్టొద్దు అని చెప్పాలి దీనికి అనుకుంటూ ఉండగానే వాళ్ళకి బౌల్స్ ఇచ్చేసి లోపలికి వస్తున్న శ్రావణి కనబడటంతో, ఏయ్ నువ్వు ఇప్పటి వరకు బయట ఏం చేస్తున్నావు, 2 నిమిషాల్లో రావాలని చెప్పాను కదా అని అడిగాడు. అది మామయ్య కాసేపు కూర్చోమన్నారు అందుకే అంటున్న ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నేనొక మాట చెప్పిన తర్వాత నువ్వు ఆ మాట వినకుండా మామయ్య ఇలా అన్నారు అలా అన్నారు అని సాకులు చెప్పి నాకు తిక్కలేపకు, ఏంటి అర్థమైందా? అయింది అంటూ తల ఊపింది అమాయకంగా. హా, ఇదే చివరిసారిగా చెప్తున్నా, ఇంకోసారి కానీ ఇలా జరిగితే ఒప్పుకోను, అలాగే నాకు ఈ గడ్డి పెట్టకు, నేను తినను అన్నాడు పకోడీల ప్లేట్ చూపిస్తూ. ఖాళీగా ఉన్న ప్లేట్ చూసి, కానీ ఇక్కడేం లేవు కదండి అంది అయోమయంగా. ఆ మాటకి శ్రావణి కళ్ళలోకి చూస్తూ, అంటే గడ్డి అని మరెందుకు తిన్నావు అనే కదా నువ్వు అడిగిన దానికి అర్థం అని అడిగాడు సీరియస్గా. అయ్యో అదేం కాదండి అంది కంగారుగా. మరి ఇంకేంటి నువ్వు అన్నదానికి అర్థం? నాకు తెలుసులే, నువ్వు బయటకే అలా అమాయకంగా ఉంటావు, లోపలంతా కన్నింగ్ నువ్వు. అంటే ఏంటండి అంటూ కనురెప్పలు టపటపా కొడుతున్న తన కళ్ళలోకి చూసిన అభికి మాటలు కరువయ్యాయి. అతను అలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాక, నిజంగా మీరన్నదానికి నాకు అర్థం తెలియదండి అని చెప్పింది బెరుకుగా. ఆమె మాటలకి తన కళ్ళ నుండి చూపులు తిప్పుకుంటూ, ఏం లేదులే వెళ్ళు అన్నాడు విసుగ్గా. సరే అని వెళ్ళబోతున్న తనని మళ్ళీ ఆపి, నీకు చికెన్ చేయడం వచ్చా అని అడిగాడు. వచ్చండి. అయితే నేను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను, నీట్గా వండు దాన్ని అని ఆర్డర్ వేసి బైక్కి తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. అభి అలా బయటకు వెళ్ళడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని టీవీ పెట్టుకొని దేవుడి పాటలు వింటూ కిచెన్లోకి వెళ్ళింది. కాసేపటికి చికెన్తో వచ్చిన అభి కిచెన్ నుండి అందమైన సన్నని స్వరంతో భక్తిగీతం ఆలపిస్తున్న శ్రావణి గొంతు వింటూ తను వెళితే ఆపేస్తుంది అని హాల్లోనే ఆగిపోయాడు 2 నిమిషాలు. అరే, దీని గొంతు చాలా బాగుందే, ఎంత క్యూట్గా పాడుతుంది అనుకుంటున్న అభికి ఇంతలో టీవీలో పాటతో పాటు శ్రావణి గొంతు కూడా ఆగిపోవడంతో వెంటనే లోపలికి వెళ్ళాడు. అప్పటికే కూరకి కావలసిన ఆనియన్స్ కోసేసి గిన్నెలు కడిగేసి కిచెన్ కౌంటర్ని క్లీన్ చేస్తూ కనపడింది శ్రావణి. అభిని చూడగానే తన డ్రెస్సు చున్నీని సరిచేసుకుంటూ చేతులు నలుపుకుంటూ నిలబడింది అమాయకంగా. చికెన్ పక్కన పెట్టి, హలో ఏంటి ఆ ఫేస్ అలా పెట్టావు, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, మరి ఇప్పుడెందుకు అంత అమాయకంగా చూస్తున్నావు? నేనేమైనా రౌడీనా నన్ను చూసి నువ్వు టెన్షన్ పడటానికి
చూసిన వాళ్ళకి నువ్వేదో నాకు భయపడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం తప్పితే నిన్ను ఇలా చూసి ఇప్పటికే నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారో అన్నాడు. అవునా? ఎవరండి వాళ్ళు? ఆ, నీ ఫ్యాన్స్లే కానీ. అవును, ఇంట్లో 2 టీవీలు ఉండడం అంత అవసరమా అని అడిగాడు అభి. అతను ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది తను. నువ్వు మామూలు దానివి కాదే అనుకొని, ఇంకా ఏం చూస్తున్నావు, కానివ్వు అన్నాడు కిచెన్ కౌంటర్ ఎక్కి కూర్చుంటూ. అది చూసి మీ మీరిక్కడ కూర్చుంటే నేను వంట ఎలా చేయగలనండి అని అడిగింది తడబడుతూ. ఆ, చేతులతో చేయి అని విసుగ్గా చెప్పగానే ఇక అతను ఇక్కడి నుండి వెళ్ళడని అర్థమై వెంటనే తన పని మొదలుపెట్టింది. ఆమె నడుస్తుంటే వెనక అందంగా అటు ఇటు ఊగుతున్న జడని చూస్తూ, తనని చూసి టెన్షన్ పడుతున్న ఆమెని గమనిస్తూ, పక్కనే బాస్కెట్లో ఉన్న క్యారెట్ తీసుకొని తింటూ, నువ్వు నన్ను చూసి ఇలా టెన్షన్ పడుతుంటే, అదే కంగారు పడుతుంటే అని మళ్ళీ దాన్ని తెలుగులో చెప్పి, నాకు భలే సంతోషంగా ఉంటుంది, ఎందుకంటావు అని అడిగాడు ఆమెనే చూస్తూ. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంగా తనని చూస్తున్న శ్రావణిని చూసి నవ్వొచ్చింది అభికి. కానీ అది బయటకు చూపించకుండా, ఆ, కానివ్వు, అలా నిలబడితే ఎలా, మాట్లాడుతూనే పనులు ఆపకుండా చేసేసుకోవాలి అన్నాడు మళ్ళీ. దాంతో వెంటనే తన పని మొదలుపెట్టి కర్రీ చేస్తుంటే ఎలా చేస్తుందో కళ్ళప్పగించుకొని మరీ చూడ్డం మొదలుపెట్టాడు అభి. వంట చేస్తుండడం వల్ల కిచెన్లో ఉన్న వేడికి ఆమె నుదుటికి పడుతున్న చెమటల్ని అరచేయి వెనక్కి తిప్పి తుడుచుకుంటూ పనిచేస్తున్న తనని చూసి, ఏయ్, అంత కష్టపడకపోతే ఆ చిమ్నీ ఆన్ చేసుకోవచ్చు కదా. నాకు రాదండి, మామయ్య దీని గురించి నాకేం చెప్పలేదు అని చెప్పింది చిన్నగా. ఓ, మర్చిపోయి ఉంటారు, వెళ్ళి అటువైపు నుండి ఉన్న 2వ స్విచ్ ఆన్ చేసి రాపో అన్నాడు కిచెన్ కౌంటర్కి 2 చేతులు ఆనించి కొంచెం ముందుకి వంగి కాళ్ళు ఊపుతూ. అలాగే అంటూ వెళ్ళి స్విచ్ ఆన్ చేసి వచ్చిన ఆమె చిమ్నీ నుండి చిన్నగా వస్తున్న శబ్దానికి భయంగా దానివైపు అభివైపు మార్చి మార్చి చూసింది. తన కళ్ళలో బెదురు దేనికో అర్థమవుతుంటే, ఏం కాదులే, అలాగే సౌండ్ వస్తుంది కానీ నువ్వు తిన్నావా నూనెలో స్నానం చేసిన ఆ పకోడీని అని అడిగాడు. నేను అన్నం తప్ప ఇంకేం తిననండి. ఆ, అంటే అలాంటివి నువ్వైతే తినవు కానీ మాకైతే పడతావా, ఎంత కుళ్ళుబొద్దానివి నువ్వు అన్నాడు కొంచెం కోపంగా. అయ్యయ్యో, అది కాదండి, నాకు అన్నం తప్ప ఇంకేం తినడం అలవాటు లేదు అని చెప్పి తల వంచుకొని, మా పిన్ని చిన్నప్పటి నుండి నాకు అన్నం తప్ప ఇంకేం పెట్టేది కాదండి అని చెప్పింది చిన్నగా. అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి చూశాడు తన మాటలు విన్న అభి. ఎందుకో ఇక దాని గురించి తనని అడగటం కరెక్ట్ కాదని అనిపించడంతో ఆ విషయాన్ని వదిలేసి, అలవాటు లేకపోతే అలవాటు చేసుకో, అంతేకాని తినకుండా ఉంటే ఎలా, అసలే పెద్ద గాలి వస్తేనే ఎగిరిపోయేలా ఉన్నావు, అసలు ఇంత సన్నగా ఎలా ఉంటారు మనుషులు, పైగా నువ్వు చాలా యాక్టివ్గా కూడా ఉన్నావు, అదెలా కుదురుతుంది అంటూ తన చేయి పట్టుకొని తనని వెనక్కి ముందుకి తిప్పి చూసి, ఎక్కడ గుప్పెడు కండ కూడా లేదు నీలో అన్నాడు. దానికి తననేం చేయమంటాడో అర్థం కాక అయోమయంగా చూసింది శ్రావణి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదండి అని కంగారుగా తల తిప్పేసి, అన్నం కూడా వండేయమంటారా అని అడిగింది మెల్లగా. అప్పుడే బయట స్నేహితుడితో కబుర్లు చెప్పడం అయిపోయి లోపలికి వచ్చిన శరత్ కోడలు ఏం చేస్తుందో చూడ్డానికి రాబోతూ కిచెన్ నుండి కొడుకు మాటలు వినబడటంతో, అబ్బో, వీడికి ఇన్ని రోజులకి కిచెన్ ఒకటి ఉందని తెలిసిందా, ఇంతకుముందు ఎప్పుడు ఇటువైపు చూడనివాడు ఇప్పుడు ఏకంగా కిచెన్లోనే ఉండిపోయాడు అని నవ్వుకుంటూ, తను వెళితే వాళ్ళు ఇబ్బంది పడతారు అని తన గదిలోకి వెళ్ళిపోయారు నేరుగా. వాచ్లో టైం చూసి 7:30 అవుతుంది కదా, వండు, డాడీ త్వరగా తినేస్తారు అన్నాడు. అలాగే అంటూ రైస్ కోసం వెళ్ళింది ఆమె. నువ్వు పని చూడు, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అంటూ కిచెన్ నుండి బయటకు వచ్చిన అభి ఫోన్ తీసి వాళ్ళ పిన్ని నాగమణికి కాల్ చేశాడు తన రూమ్కి వెళుతూ. కాల్ లిఫ్ట్ చేయగానే అభి అన్న ఆమెని, ఎలా ఉన్నావు పిన్ని అని అడిగాడు. బాగున్నాను అభి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను పిన్ని. శ్రావణి ఎలా ఉందభి? బాగానే ఉంది పిన్ని. బాగానే ఉంది అంటున్నావంటే బాగుందో లేదో నీకు తెలియదా అభి అని అడిగింది బావగారి ద్వారా ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుంటూనే ఉన్న నాగమణి. దాంతో ఇంకేం మాట్లాడలేక, పిన్ని నిన్నొక విషయం అడగాలి. అడుగభి, దానిలో ఏముంది? పిన్ని, శ్రావణి గురించి నీకు తెలిసినంత వరకు చెప్పవా అని అడిగాడు. ఇందాక ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆమె లైఫ్ గురించి తెలుసుకోవాలని అనిపించి అతని ప్రశ్నకి నిట్టూరుస్తూ, తన గురించి తెలుసుకోవడానికి ఏముందభి,
కష్టాలు కన్నీళ్లు తప్ప తన జీవితంలో ఏమున్నాయి చెప్పు. చిన్నతనంలోనే తల్లి చనిపోతే చిన్నపిల్లకి తల్లి అవసరం ఉంటుందని వద్దంటున్నా బలవంతంగా వాళ్ళ నాన్నకి మళ్ళీ పెళ్లి చేశారు వాళ్ళ నాన్నమ్మ. తర్వాతనే తెలిసింది ఆవిడ అసలు తల్లి అనే పిలుపుకే పనికిరాదు అని. కానీ అప్పటికే ముడిపడిన బంధాన్ని తెంచుకోలేక మౌనంగా ఆమెని భరిస్తూ వచ్చాడు వాళ్ళ నాన్న. కానీ ఎవరి కోసమైతే ఆ ఇంటికి ఆమెని తీసుకువచ్చారో ఆ పసిబిడ్డనే ఎప్పుడూ సాధిస్తూ కొడుతూ తిడుతూ ఉండేదామె. అది చూసి తనెంత పెద్ద తప్పు చేసిందో అర్థమైన శ్రావణి వాళ్ళ నాన్నమ్మ ఆ దిగులుతోనే కొన్నాళ్లు మంచంలో ఉండి చనిపోయింది. అప్పటి వరకు తల్లి లేకపోయినా నాన్నమ్మ పాలనలో చాటుగా పెరిగిన శ్రావణి నిండా 5 సంవత్సరాలు కూడా లేకుండానే అందరూ ఉన్న అనాథగా మారడమే కాకుండా ఆ ఇంటికి పని మనిషి కూడా అయింది. హాయిగా చదువుకుంటూ తిని ఆడుకోవలసిన చిన్నతనం మొత్తం సవతి తల్లి పెట్టిన బాధలతో, కొట్టిన దెబ్బలతో, పెట్టిన వాతలతో గడిచిపోయింది. పోనీ అదెలాగూ గడిచిపోయింది. ఇప్పుడు వయసు వచ్చిన తర్వాతైనా తన మీద చేయి చేసుకోవడం తగ్గించిందా అంటే అది లేకపోగా దున్నపోతులాంటి తన తమ్ముడికిచ్చి శ్రావణిని కట్టబెట్టి పాపం ఆ పసిదాని జీవితం నాశనం చేయాలని చూసింది. వాట్? అన్నాడు చిరాకుగా ఇంకా కోపం కలిసిన గొంతుతో అభి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.